ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు ముగిశాయి. 2 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి భారీగా నగదు బదిలీ అయినట్టు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇవ్వనుంది. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు ముగిశాయి. 2 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇవ్వనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అయితే భారీగా అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏపీలో ఏసీబీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే గనక అవినీతి నిరోధక శాఖ అయితే గనక తనిఖీలు నిర్వహించడం, గత 2 రోజుల్లో అయితే గనక పెద్ద ఎత్తున తనిఖీల్లో భాగంగా పలు రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లతో పాటు ఏదైతే ఇటు స్టాంప్ డ్యూటీలకి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం, దానిని కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క స్టాంప్ డ్యూటీల ద్వారా ఆదాయం అనేది కూడా ప్రభుత్వానికి సమకూరుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్టాంప్ డ్యూటీల్లో కూడా అవకతవకలు చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇటు అధికారులు గుర్తించడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు ఈ యొక్క ఏపీలో 2 రోజుల పాటు తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో మొదటి రోజు దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క తనిఖీలు అనేది నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క తనిఖీల్లో భాగంగా పలు రికార్డులని, కీలకమైనటువంటి డాక్యుమెంట్లను సైతం కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఒక నగదును సైతం కూడా గుర్తించడం కూడా జరుగుతుంది. అంటే 120 పైగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏపీ వ్యాప్తంగా కూడా తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలోనే అందులో కొన్ని కీలకమైనటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే కనుక అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే గుర్తించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదుని సైతం కూడా గుర్తించి వాటిపై కూడా ప్రశ్నల వర్షం అనేది కూడా కురిపించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు డాక్యుమెంట్ రైటర్లు, ఇక్కడ ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు అనేది కూడా ఎంతో కీలకంగా వ్యవహరించారంటూ కూడా అధికారులు గుర్తించడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్ల చేతుల మీదుగా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి సిబ్బంది, అదేవిధంగా అధికారులు పాల్పడినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా అధికారులు విస్తుపోయే నిజాలు అనేది కూడా బయటకు వెలుగులోకి రావడంతో దీనికి సంబంధించి ఒక నివేదిక అనేది కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించే యోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 2 రోజులుగా కూడా అంత లావాదేవీ అంటే దాదాపు లక్షల రూపాయల పైగా కూడా ఈ యొక్క అధికారులు అయితే కనుక స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా ఫోన్ పే, గూగుల్ పే సైతం కూడా ఇటు అధికారులు వాటిపై కూడా పరిశీలించడం, దానిపై కూడా ఎక్కడి నుంచి వచ్చే లావాదేవీలు అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ జరిగాయంటూ కూడా ఇటు అధికారులు గుర్తించడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎక్కువగా అంటే సబ్ రిజిస్టర్ అధికారి లేకుండానే అసిస్టెంట్ అధికారులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అసిస్టెంట్ అధికారుల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున అయితే కనుక రిజిస్ట్రేషన్ జరిగాయి. అంతేకాకుండా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సైతం కూడా ఎక్కువగా జరిగినట్టు ఈ యొక్క అధికారులు అయితే గుర్తించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక శాఖాపరమైనటువంటి చర్యలకు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రజల నుంచి ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక పర్సంటేజ్ రూపంలో కూడా ఎక్కువగా సమర్పించాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనిలో అవినీతి అక్రమాలు అధికారులు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఏదైతే డాక్యుమెంట్ రైటర్ల మీదుగా కూడా వీరి హవా ఎక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఇటు డాక్యుమెంట్ రైటర్లో ఎలో లేని నేపథ్యంలో వారి హయాంలోనే ఇదంతా కూడా సిబ్బందికి అయితే కనుక ఈ యొక్క డబ్బులు నగదుని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులు అందించడంతో ఈ ఫిర్యాదుల్లో మేరకు కూడా ఇటు అధికారులు రంగంలోకి దిగి ఏకకాలంలోనే తనిఖీలు నిర్వహించగా ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో విస్తుపోయే నిజాలు అయితే కనుక వెలుగులోకి తీసుకురావడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇటు స్టాంప్ డ్యూటీ అంటే ప్రభుత్వ ఆదాయానికి వచ్చేటువంటి గండి ఏ విధంగా కొడుతున్నారు అంటే ప్రభుత్వ ఆదాయం గండి కొట్టడంలో వీరి యొక్క పాత్రలతో పాటు డబుల్ రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్స్, అదేవిధంగా డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంట్ రైటర్ల హవా, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఇటు ఫోన్పే, గూగుల్ పే ద్వారా సిబ్బందికి ట్రాన్స్ఫర్ చేయడం, అదేవిధంగా గత కొంతకాలంగా కూడా అక్కడ అనధికారికంగా అధికారులు ఉన్నటువంటి వ్యవస్థను సైతం కూడా ఇటు అధికారులు గుర్తించడం, వీటన్నిటిపై కూడా కేసులు నమోదు చేయడంతో పాటు ఫైల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని ఇవన్నీ కూడా ఒక నివేదిక సిద్ధం చేసేందుకు కూడా ఇటు అవినీతి నిరోధక శాఖ అయితే కనుక సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అంటే 2 రోజుల ఈ యొక్క తనిఖీల్లో భాగంగా లక్షలాది రూపాయలు, అదే విధంగా ఇటు పర్సంటేజ్ రూపంలో, అంటే ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే అధికారికి, కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా 1% నుంచి 5% వరకు కూడా ఇలా పర్సంటేజ్ రూపాయలు అయితే గనక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసినందుకు, అంటే వారి యొక్క డాక్యుమెంట్ అనేది త్వరగా రిజిస్ట్రేషన్ జరిగిపోద్దనే ఆలోచనలతోటి ఏదైతే ఇటు డాక్యుమెంట్ రైటర్లు ఈ యొక్క పర్సంటేజ్ ఇస్తే మీ యొక్క డాక్యుమెంట్ త్వరగా అవుతుంది అనే ఆలోచనలతోటి ఇటు ఆ కస్టమర్లకి తెలియజేయడంతో ఇక తప్పేది లేక ఏదైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి డబ్బులు చెల్లించి మరి కూడా ఇక పూర్తి స్థాయిలో ఒక పక్క స్టాంపు డ్యూటీకి చెల్లించడం, అదే విధంగా వీరికి అనధికారికంగా కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించడం, ఆ గుర్తించడం కూడా ఎలా గుర్తించారు అనేది కూడా చూసుకుంటే కనుక డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఈ యొక్క లావాదేవీలు ఎలా జరిగాయి అన్న దానిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా అయితే కనుక అధికారులు సైతం కూడా ఆశ్చర్యపోయేలాగా జరిగినటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క తనిఖీల్లో జరిగినట్టు తేలినట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తంగా అయితే కనుక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.